జు ఇగో దీని ఇది ఏంటంటే మెత్త లివర్ లివరు బాబా ఏమన్నా అంటే మస్తు ఒక ఉల్లిగడ్డ అసలు వేరే లెవెల్ ఉన్నది. నిజంగా అంటే నిజంగా మస్తు బాగుంది. ఈరోజు వచ్చేసి ముచ్చట ఏంటంటే మా బావి దగ్గర వాగు ఉంటుంది. ఆ వాగులో ఈరోజు మనం ఒక వంట చేస్తున్నాం. వంట ఏంటంటే బండపై చికెన్ కాల్చుడు. ఏంద్రా బాయ్ అనుకున్నారు. ఇది ఒక కొత్త ట్రై చేస్తున్నాం. ట్రై అని కాదు కానీ ఇంతకుముందు అయితే ఒకసారి చేసినాం. అప్పుడు కొంచెం బాగానే వచ్చింది. దానికన్నా బెటర్గా ఇప్పుడు చేసుకుందాం అనేసి మేము ముందుకైతే వచ్చినాం. అది ఎట్లా చేస్తాం ఏందనేసి, ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేసి ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి చూపెడతాం. ఇగో ఇదే లొకేషన్ మనది. ఈరోజు మొత్తం ఈ వావులా జంగల్ రాజు అడవి ఇదంతా. పొయ్యిరాళ్ళు అయితే పెడతాను. బండ పెట్టాలి కాబట్టి. మూడు వచ్చేసినాయి మొత్తానికి. పొయ్యిరాళ్ళు సెట్టుకోరు మెల్ల. బండ తీసుకొని అయితే పొయ్యినే పెడతానా. కథం సెట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న కోసుకోవాలి ఉల్లిగడ్డ. చిన్న అంటే మరి చిన్న తరిమినట్టు పోయాలి. నేనైతే చిన్నగా తరుముకుంటానా. చిన్నగా తరుముకొని పెట్టుకోవాలి. ఎగుతుంది మరి చిన్న అంటే చిన్నగా కోసుకోవాలి. కొత్తిమీర చికెన్ వచ్చేసి చికెన్ అది ఎంత కిలో తీసుకొచ్చింది. ఎందుకంటే కిలో సరిపోద్ది కాబట్టి కిలో. బండ చికెన్ వండటానికి అయితే కిలో చికెన్ అయితే తీసుకొచ్చిన. ఫ్రెష్గా ఇంటికాడ కడుక్కొని మంచి వాటర్తో తీసుకొని ఇచ్చినాం. బండ చికెన్ వండుకోవడానికి అయితే ఒక కిలో చికెన్ అయితే తీసుకొచ్చిన. మంచిగా ఫ్రెష్గా కడుక్కొని తీసుకొచ్చి ఒక గిన్నెలో బేసన్లు వేసుకున్నా. ఇప్పుడు ఏమవుతాను వాళ్ళ ముందుగా అయితే కారం వేసుకుంటానా. సరిపోయేంత కారం వేసుకుంటానా. ఇంట్లో నూరుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటానా. ఇక కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటానా. ఇక పుదీనా కూడా వేసుకుంటానా. ఇక మసాలా కూడా వేసుకుంటానా. ఇక కోసిన ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటానా. ఉప్పు వేసుకుంటాను. సరిపోయేంత ఉప్పు వేసుకుంటాను. ఆయిల్ పోసుకుంటానా. ఉప్పు, కారం, అల్లం, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిసేటట్టు ఇక కలుపుకోవాలి. ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మీరు ఇట్లా కలుపుకోరు మొత్తం ముక్కలకు ఇట్లా మంచిగా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇవి నేను కలుపుకున్నా మంచిగా. ఒక 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాం. ఎందుకంటే ఈ కలిపినవన్నీ ముక్కలకు పట్టేటట్టు ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. బండ వేడెక్కిందో కొన్ని నీళ్ళు అయితే చూద్దాము. బండ అయితే వేడెక్కింది. చికెన్ వేసుకుందాం. బండ వేడెక్కింది తెల్లనికి కొంచెం వాటర్ పోసామనుకో, దాని మీద వాటర్ అనేది సుయ్యమనుకుంటా సౌండ్ వచ్చుకుంటా ఆరిపోతాయి. ఇప్పుడు ఏమవుతాను చికెన్ వేస్తాను. ఇప్పుడైతే బండ మీద చికెన్ వేస్తాను. మొత్తం బండ మీద చికెన్ వేస్తాను.
మొత్తం బండ మీద ముక్క ముక్క కానకుండా సెట్ చేసుకోవాలి. ఇక మన ముక్క ముక్క కానతలేదు, ముక్క పక్కన ఇట్లా ముక్క పెట్టేసుకోవాలి. ఇక బండ మీద అయితే చికెన్ వేసుకున్నా, ఒక ముక్కకు ముక్క కానకుండా బండ మీద వేసుకోవాలి. నేనైతే బండ మీద ముక్కకు ముక్క కానకుండా బండ మీద వేసుకున్నా. బండ మీద వేసుకొని గట్టిగా అయితే మంట పెట్టుకోవాలి. కింద మంట పెడతాయి, కిందనైతే మంట పెట్టుకోవాలి గట్టిగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోతా. ఆయిల్ అయితే పోసుకుంటాను ముక్కల పైన. చూసారా చికెన్ ఎట్లా ఉడుకుతుందో మొత్తం బండ మీద. చికెన్ ఎప్పుడు నువ్వు చికెన్ బండ చికెన్ చేసావా? నేను ఇంతకుముందుకు చేసుకున్నా, చేసుకొని కావాలంటే చేసి పెట్టినా. వీళ్ళ కోసం నేను వీడియో తీయడం జరుగుతుంది, సబ్స్క్రైబర్ల కోసం. ఇప్పుడు సబ్స్క్రైబర్ల కోసం, వీళ్ళ కోసం బండ చికెన్ చేయడానికి తీసుకున్నా. ఇక మొత్తం దాంతో గంటతో ఇట్లా ముక్కని మొత్తం అడవిలా ప్రశాంతంగా ఏం లొల్లి లేకుండా సైలెంట్గా ఉన్న అడవికి వచ్చినాం. ఈ అడవిలో మొత్తానికి బండ చికెన్ చేస్తున్నాం. చికెన్ అయితే ఉడికినట్టు. ఇక బండ చికెన్ అయితే రెడీ అయింది. అయిపోయిందా? బండ చికెన్ అయితే రెడీ అయిపోయింది. నువ్వు తినడమే లేటు. మీరు ఎట్లా చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చేసింది చికెన్. ఇట్లా మొత్తం దగ్గరికి గోల్డ్ కలర్ వచ్చేసినాయి. చికెన్ అయితే రెడీ అయింది, తినడమే లేటు. స్మెల్ మాత్రం అదిరిపోతుంది, బాగుతాను. ఇంకా ఇలా మొత్తం గోల్డ్ కలర్ రావాలి ప్రతి ముక్క. అట్లయితేనే చికెన్ మంచిగా ఉడికినట్టు, మంచిగా అయినట్టు టేస్ట్ ఉంటుంది. అగో అట్లా సించగానే ఇట్లా సినగాలి ముక్క. చికెన్ అయితే ఉడికింది, బండ చికెన్. చికెన్ అయితే బండ చికెన్ అయింది, రెడీ అయింది. వీళ్ళు వేసుకున్నాడు ఇప్పుడు. అరడాకులకైతే వేసుకుంటానా. ఆహా, స్మెల్ మాత్రం మాదిరి వస్తుంది. బండి చికెన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. గిన్నెలకు అయితే వేసుకున్నాం. పైన అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర, నిమ్మకాయ ఊత పిండుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ రసం. కొత్తిమీర అయితే పైన వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ బండ చికెన్ తిని టేస్ట్ ఎలా ఉందో మా మామ చెప్తాడు, తర్వాత నేను కూడా తింటా. బండ చికెన్ అయితే వేరే లెవెల్ ఉంది. సూపర్ సూపర్, అదిరిపోయింది. ఇటు చూపెట్టు. ఒక ఉల్లిగడ్డ ముక్క తీసుకుంటున్నా. సూపర్. మీకు కూడా నేను తింటాను, మీకు కూడా ఊరిలు ఇస్తున్నాయి కదా, మీరు కూడా నేను చేసిన విధానంగా చేసుకొని బండ చికెన్ తినండి. చుట్టూ ఈ బండలల్లా, రాళ్ళల్లా, ఈ గుండెల్లో బండ చికెన్ చేసిన. ఈ బండ చికెన్ ఇది మొత్తం వాగులే. మొత్తం ఇది వాగు, గుట్టలు, ఈ చెట్లు. మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఒక ముక్క. తింటుంటే వేరే లెవెల్ ఉంది. ఎట్లుందో. ఇది ఏంటంటే మెత్త అంటే లివరు. ఇదైతే లివరు. బాబా ఏమన్నా ఉంటుంది మస్తు. ఒక ఉల్లిగడ్డ అసలు వేరే లెవెల్ ఉన్నది. ఇక మొత్తం ఈ అడవిలలో బాగా వేసుకొని తింటానా. మస్తున్నామా, అదిరిపోయిందా? అసలు వేరే లెవెల్. అసలు నువ్వు చేస్తాంటే అసలు ఎట్టో ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత మంచిగా వస్తానని అయితే నేను అసలు అనుకోలే. ఇంకొక ముక్క తీస్తున్నాం, వస్తున్నది. ఇప్పుడైతే మనం ఒకటి మొత్తం ఉడికింది. ముక్కతో సుక్కేద్దాం. ముక్క తినకుండా సుక్కెత్తే అది ఇంకా వేరే
స్వర్గంలో ఉంటుంది అది. ఇంకా అది ఎట్లుందంటే మస్తు ఉంది. ఒక రేంజ్ ఉంది. ఒక చేత కెమెరా పట్టుకొని ఒక చేత వినాల్సి వస్తుంది. పులిహోర బా అది ఎట్లున్నాయి ఇది ఎంత మంచిగా ఉన్నా అంటే అంత మంచిగా ఉంది. వాగులో కాబట్టి పచ్చడి వాతావరణం కాబట్టి సూపర్ ఉంటుంది బండ చికెన్. అది బండ మీద ఉండే బండ చికెన్. నాకైతే మస్తు అనిపిస్తుంది. మొత్తం తినాలనిపిస్తుంది. ఇంకొకటి తీసుకుందాం. నిజంగా అంటే నిజంగా మస్తు బాగుంది. మస్తు టేస్ట్ ఉంది. అసలు ఇది ఎట్లున్నా వీళ్ళు ఏమేమి వేసాం? ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, మసాలా అన్నీ కలుపుకొని బండ మీద వేసుకొని పైన ఆయిల్ పోసుకొని కాల్చిన. ఇన్నర్గా ఏమేమి వేసిండో మీరు అవన్నీ వేసుకొని బండ మీద బావి దగ్గర వేసుకొని తినూరు. అసలు వేరే ఉంటుంది, బాగుంటుంది. ఆ వైబు ఆ స్పెషల్ అనేది మస్తు అనిపిస్తుంది. ఇంటికాడ వేసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటికంటే ఇంటికాడ వేసుకునేది బావి దగ్గర వేసుకోరు, ఇక మస్తు ఉంటుంది. కావాలని ఇంకా 2 ముక్కలు కాబట్టి 4 ముక్కలు తినేస్తాడు. వేరే టేస్ట్ ఉందట, వేరే లెవెల్ ఉందట. అంత మంచిగా ఉన్నాయి మరి. బండ మీద ఫస్ట్ టైం నేను తినుడు, కానీ మస్తు ఉన్నది. ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ ఇంత మంచిగా ఉంటుందని నేను అనుకోలే. దీని మీదకి సుక్కలేదు నడవదు. మన తెలంగాణలో అది ఆచారం, అది పద్ధతి, వెనకటి నుంచి ఉంది అది. కాబట్టి ఇంత మంచి ముక్కల మీదకి సుక్క అయితే బాగుంటుంది. సుక్క లేదు దిగదు. సుక్క అంటే మళ్ళీ ప్యూర్ మన తాటికాళ్ళు ఏదో ఒక్క పట్టు పట్టుకుంటా ఒక ముక్క తినుకుంటా పట్టు పడుతుంటే. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. ఓకేనామా? ఓకే, బాయ్ అందరికీ. బాయ్. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోరు అందరు.